డీటెయిల్స్ చూద్దాం. ఏపీలోని భూములను అనుయాయులకు, ప్రైవేట్ సంస్థలకు ఇష్టారీతిన దోచిపెడుతున్న చంద్రబాబు మరో భూ దోపిడీకి సిద్ధమయ్యారు. విశాఖలోని గీతం సంస్థకు భూ నజరానా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. మంత్రి లోకేష్ తోడల్లుడు ఎంపీ భరత్కు 5,000 కోట్లకు పైగా భూమి గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏకంగా 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం. ఈ నెల 30న జరిగే జీవీఎంసీ చివరి సమావేశంలో దీన్ని ఆమోదించేలా ప్లాన్ చేశారు. గతంలో గీతం ఆక్రమించిన భూములను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విడిపించింది. ఆ భూములపై టీడీపీ పెద్దల కన్ను పడడంతో వాటిని 22A నుంచి తొలగించారు. ఆక్రమణలో ఉన్న ఈ భూములపై బ్యాంకు లోన్లు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతిచ్చింది. సో ఈ కబ్జాని అఫీషియల్ చేయబోతున్నారన్నమాట. దీని విలువ ఏకంగా 5,000 కోట్ల రూపాయలు. జీవీఎంసీ చివరి సమావేశమే ఇందుకు ఒక డయస్ కానుంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు నాయుడు, లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, చెప్పండి. ఆల్మోస్ట్ దీన్ని అఫీషియల్ చేసేందుకు, ఈవెన్ బ్యాంక్ లోన్లు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఏంటి వివరాలు మీ దగ్గర? ముందు చంద్రబాబు సర్కారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలను తమ కట్టబెట్టే వారికి సిద్ధమవుతుంది. అక్రమాన్ని సక్రమం చేసేందుకు కూడా ఈ నెల 30వ తేదీన జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో కూడా దాన్ని క్రమబద్ధీకరణ చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. బాలకృష్ణ అల్లుడు అలాగే లోకేష్ తోడల్లుడైన భరత్కు చెందిన గీతం యూనివర్సిటీకి సుమారు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని క్రమబద్ధీకరించేందుకు కూడా అన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ భూ కేటాయింపు మీద కానీ లేదంటే క్రమబద్ధీకరణకు సంబంధించి కానీ మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి సిపిఎం నేత గంగారాం సార్, చెప్పండి సార్. విచ్చలవిడిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూదోపిడీకి పాల్పడుతుంది. అలాగే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని గీతం యూనివర్సిటీ కట్టబెట్టడానికి సిద్ధమవుతుంది. ఇలా ప్రజలకు సంబంధించిన ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఇప్పటికే విశాఖలో వేలాది కోట్ల రూపాయల భూములను 99 పైసలకే కట్టబెట్టారు. ఇప్పుడు గీతమ్మకి 54 ఎకరాల భూమిని గతంలో ఆక్యుపై చేశారు. దాన్ని ఇప్పుడు క్రమబద్ధీకరణ చేయాలనేటువంటిది మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నంలో పెట్టారు. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి గీతం భూములకి వాళ్ళ సంబంధం ఏమిటి? దాన్ని క్రమబద్ధీకరణ చేయాల్సినటువంటిది రెవెన్యూ డిపార్ట్మెంటు. ఇది దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉండి నలుగుతూ ఉన్నటువంటి సమస్య. ఏ ముఖ్యమంత్రి వచ్చినా దాన్ని రెగ్యులరైజ్ చేయకుండా ఇది తీవ్రమైనటువంటి తప్పుడు పద్ధతి. ఈ విధంగా ఒక బడా విద్యా సంస్థ ప్రభుత్వ భూముల్ని బలవంతంగా ఆక్రమించేసి స్వాధీనం చేసేసుకొని అనుభవించడం అనేటువంటి తప్పని గత 15 ఏళ్ల నుంచి ఏ ముఖ్యమంత్రి కూడా దాన్ని క్రమబద్ధీకరించట్లేదు. 2007 నుంచి ఈ ఇష్యూ అనేటువంటి కొనసాగుతూ ఉన్నది. భూములు అడ్డగోలుగా ఆక్రమించేటప్పుడు కూడా చుట్టూ ఉండేటటువంటి ప్రజలు వ్యతిరేకించారు. ఆ రోజు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇలాంటి తప్పుడు పనులు అనేటువంటిది గీతం యూనివర్సిటీ పాల్పడింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇప్పుడు రెగ్యులరైజ్ చేయమంటున్నారు. 5,000 కోట్ల రూపాయలది ఎలా రెగ్యులరైజ్ చేస్తారని నేను అడుగుతూ ఉన్నాను. ప్రభుత్వ భూమి ప్రజలకు సంబంధించినటువంటిది ఎందుకు చేయాలని నేను అడుగుతూ ఉన్నాను. ఏమన్నా గీతం యూనివర్సిటీ ఏమన్నా చారిటీ యూనివర్సిటీయా? లేకపోతే దాతృత్వంతో పేదలకి సామాన్యులకి అతి తక్కువ ఫీజులతోటి ఏమైనా నడుపుతూ ఉన్నదా? అక్కడ ఇంజనీరింగ్ చదవాలంటే 4 లక్షల సంవత్సరానికి కట్టాలి. అందులో ఎంబీఏ చదవాలంటే ఇంటర్నేషనల్ ఎంబీఏ సంవత్సరానికి 12 లక్షలు కట్టాలి. డబ్బులు విపరీతంగా విచ్చలవిడిగా ఫీజుల రూపంలో వసూలు చేస్తూ ఉన్నారు. 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం లాభాలు ఆర్జిస్తూ ఉన్నది. అటువంటి లాభాపేక్ష కలిగినటువంటి గీతం యూనివర్సిటీకి ఈ భూముల్ని ఎలా క్రమబద్ధీకరణ చేస్తారని నేను అడుగుతూ ఉన్నాను. ఎంపీ అయినంత మాత్రాన మున్సిపల్ కార్పొరేషన్లో ఎజెండా పెట్టిస్తారా? అందుకోసమే గతంలో ఉండేటటువంటి వైసీపీ మేయర్ గారిని బలవంతంగా 100 కోట్లాది రూపాయలు ముడుపులు ఇచ్చి వైసీపీ కార్పొరేటర్లను లాగేసుకొని ఆ విధంగా ఏమైనా మార్చారా? దీనికోసమే మార్చారా? ఏమైనా అనుమానాలు వస్తూ ఉన్నాయి. లేకపోతే నిజాయితీగా చెప్పాలి. గీతం యాజమాన్యం ప్రకటన చేయాలి, మా భూములు ఎలా ఉన్నాయి, దీన్ని ఏం చేయమంటారు, పబ్లిక్ డిబేట్ చేయమనండి. అటువంటిది ఏం లేదు. రెండోది, ఏమైనా అందులో పనిచేసేటటువంటి ఉద్యోగులకు కానీ ప్రొఫెసర్లకు గారైనా గొప్ప జీతాలు ఏమి ఇవ్వటం లేదు కదా. అందులో పనిచేసేటటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ 12,000, 13,000, 15,000 ఇప్పుడు తీసేస్తున్నారు. ప్రొఫెసర్లు కూడా తీసేస్తున్నారు. డబ్బులు పెరుగుతాయని. ఇంత అరాచకమైనటువంటి పరిస్థితులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి దానికి చేయకూడదు.
రాష్ట్రంలో అరాచకమైన పాలన కొనసాగుతుందని గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కట్టబెట్టడానికి అదేమి ఉచితంగా పేదలకు విద్యను అందిస్తుందా అంటూ కూడా సిపిఎం నేత గంగారాం ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే అడ్డదారిలో కట్టబెట్టాలని ఒక నిర్ణయం తీసుకుందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి గంగారాం డిమాండ్ చేస్తున్నారు. బిందు. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.